స్తోత్రం చెప్పండి. మా యొక్క మూడవది అనుకుంటాను, 3వ నెంబర్ 4 ఆవిడ నెంబరు, ఈ నెంబర్ 7, నేను నెంబర్ 8. నేను ఏసఐ గురించి చెప్తుంటే నన్ను ఎంకారం చేసేవాడు తిట్టేవాడు. ఈయన ఇప్పుడు నా బ్రాంచ్ సంఘ పాస్టర్ కాపరి విశాఖపట్నంలో. స్తోత్రం చెప్తారా? మా యొక్క నెంబర్ 4 అంట. 5 ఓహో, అందులో పెద్ద అన్నయ్య అంటే నెంబర్ 2 అనుకుంటా, నెంబర్ 3 ఆయన మా అన్నయ్య. విశాఖపట్నంలో బెంతికొచ్చి చర్చ్ చూసారా మీరు? జగదమ్మ సెంటర్కి యువతలు ఉంటుంది, రోడ్డు మీద వెళ్తుంటే ఎస్బీఐ తర్వాత మెయిన్ రోడ్లో. ఆ చర్చికి కేర్ టేకర్ మా అన్నయ్య 15 సంవత్సరాలు బట్టి అక్కడ పెట్టించారు. ఏ పట్టణంలో చెప్పండి అయ్యారు? ప్రెసిడెంట్ గారు కేసీఆర్ సోమరాజు, మా పేరు నాకు తెలుసు, సుబ్బరాజు, ఇలాంటి వాళ్ళ దగ్గర పాలేరుతనం చేశాడు మా అన్నయ్య. అయ్యా తెలిసిన వాళ్ళు ఉంటే కోమలపల్లి, ఆ ఊరు గురించి తెలిసిన వాళ్ళు ఉంటే మా అన్నయ్య పాలేరు. ఆ రాజుగారు అన్నారంటే, రే అక్కడ నీకు గుడ్డు తమ్ముడు ఉన్నాడట కదరా అన్నాడట. ఇక అవునండి బాబు గారు, అది ఉంటే ఆ గుడ్డోడికి ఎంత ఖర్చు నేను పెడతాను రా, హాస్పిటల్కి తీసుకెళ్ళా అంటే మా ఊరికి చెందిన ముత్యాలమ్మ అనే ఒక తల్లి మా అమ్మ 3 రోజులు తీసుకొని వెళ్ళారండి. తీసుకొని వెళ్తే 3 రోజులు పరీక్ష చేశాడంట డాక్టర్. ఆ డాక్టర్ చెప్పిన మాట ఎంతో చెప్పనా శుభవార్త, అమ్మ ఇది దేవుడు చేసిన లోపం, ఆయనే సరి చేయాలి తప్ప మనుషులు ఎవడో సరి చేయలేదు. కాబట్టి ఆ అబ్బాయికి మాత్రం నాలాంటి వాడు ఎవడో ఆశపడి డబ్బుల కోసం ఆశపడి ఆపరేషన్ చేశాడు. కళ్ళు బాధలు మీకు అన్ని బాధలు ఉంటాయి, వాడు ఏడుచుకుంటే కూర్చోవాలి, మీరు పెంచలేరు, తీసుకెళ్ళిపోయి అలాగే ఉంచండి అని వాళ్ళు చెప్పేశారు డాక్టర్ గారు. భీమవరం డాక్టర్ గారు అంటే మరి ఆయన ఊరు పేరు మనకు తెలియదు. అర్థమైందండి? ఈ రోజున అయ్యారా మీకంటే నేను చాలా చిన్నది, క్షమించండి, క్షమించండి. ప్రభువు ఆడుకుంటాడు. నిర్గమకాండం ద బుక్ ఆఫ్ ఎక్సడస్ 4వ అధ్యాయం 11వ వచనం 4:11. నరసాపురం బ్లైండ్ స్కూల్లో చదువుకుంటూ క్రిస్టియన్ యేసు ప్రభు పాటలు తింటూ వాళ్ళు చదువుకుంటూ అమెరికా WAM సంస్థ ద్వారా ఇస్రాయేల్ గారు పొందాల్సిన అంతర్రాజు గారు తెలుసు కదా మీకు. వాళ్ళకే వ్యతిరేకంగా వ్యవహరించి దేవుడిని దూషించి దొరుకుతుంది. అక్కడే యేసయ్య నన్ను పట్టుకున్నాడు 1992లో. ఆచార్య R.R.K. మూర్తి గారు 1994 ఫిబ్రవరి 8వ తారీఖున బాప్తీసం ఇచ్చాడు. ఏ పాటలో డి మైనర్. బోధకుడా వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు, బోధకుడా వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు, ఎవరో పాపము చేసేను వీడా విని కన్నవా.
పాపము చేయలేదు గాని యేసు చెప్పెను శిష్యులకు చెప్పెదము వీడైనను అన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీరియను ప్రత్యక్షపరచ పడుటకు గాను దేవుని క్రియలు వీరియను ప్రత్యక్షపరచ పడుటకు గాను వీడు అందుడై యేసుని అడిగిరి శిష్యులు ఒకసారి యేసు బురదలో మోసెను కన్నులపై శిలోయము కోరేపికేగి కన్నులు కడుగుకొనుమని యేసు బురదలో మోసెను కన్నులపై శిలోయము కోరేపికేగి కన్నులు కడుగుకొనుమని యేసు చెప్పెను పారితో పాడు అలాగు చేసెను యేసు చెప్పెను పారితో పాడు అలాగు చేసెను చక్కని చూపును పొంది అడిగి శిష్యులు ఒకసారి చివరిదను యేసయ్యను ఆత్మనేత్రముతో చూడలేకయున్నావా యేసయ్యను నేత్రముతో చూడలేకయున్నావా దేవుని క్రియలు వీరియను ప్రత్యక్షపరచ పడుటకు గాను యేసుని క్రియలు వీరియను ప్రత్యక్షపరచ పడుటకు గాను మీరు విశ్వాసముంచుడి అడిగిరి శిష్యులు ఒకసారి చెప్తాం యేసుని అడిగిరి శిష్యులు ఒకసారి ఓమగుడావిడు ప్రతివారి పుట్టుటకు ఎవరో పాపము చేసెను వీరా అడిగిరి శిష్యులు ఒకసారి స్నేహితులు ప్రభునందు ప్రియులారా ఆ భాగాలు చదివాను 2 భాగాలు ముగించేద్దాం ఎందుకంటే మాట్లాడితే మాకు టైం తెలియదు నేను ముగించేస్తాను మీరు వద్దన్నా సరే చెప్పమన్నా చెప్పను స్తోత్రం చెప్పండి
నిర్గమకాండం 4:11. యెహోవా మానవునికి నోరిచ్చింది ఎవరు? మోగవారిని గాని చెవిటి వారిని గాని. ఏమండి బాబు, గట్టి లేదా? గట్టి చదవండి గారు, గట్టిగా చదవండి. నాకు మానవునికి నోరిచ్చింది ఎవరు? మోగవాణినే గాని చెవిటి వాణినే గాని దృష్టి గలవాడినే గాని గుడ్డివారినే గాని సృజించిన వాడెవడు? యెహోవానైనా నేనే. అంతే. యోహాను సువార్త 9:4-3. యోహాను సువార్త 9:3. త్వరగా. అంటే ఇలాంటి వారిని యేసయ్య వాడుకుంటే మిమ్మల్ని ఎంత ఘనంగా వాడుకుంటారు చెప్పండి. అదే అనమాట. చదవండి. యేసు అక్కడ ఆపి, వీడైనను వీని కన్నవాడైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీళ్ళు వీని యందు ప్రత్యక్ష పరచబడును. 4వ వచనం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వస్తున్నప్పుడు ఎవడు ఏ పని చెయ్యలేడు. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26 నుండి. త్వరగా 1 Corinthians chapter 1 verse 16 or 26 onwards. ఓకే. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన వాడిని, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. మీరు లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలవలేదు కానీ ఏ శరీరియు దేవుని చేత అతిశయింపకుండా అతిశయపడకుండాన్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు ఏమండి ఆ లోకములో నుండి ఎర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఈ 2 మొక్కలే చెప్పాను. యేసయ్య రాకడ ఆలస్యమైతే మీరు ఎప్పుడైనా మమ్మల్ని పిలిస్తే చాలా మొక్కలు మాట్లాడుకుందాం. ఒక్క వాక్యం నేను చదివేసి ముగించేస్తాను. నేను చదువుతాను. ఇది రిఫరెన్స్ చెప్తే మీరు చదివేస్తారేమో భయం. నేను చదివేసాక చెప్తే బాగుంటుందేమో. ముందే చెప్పానా? 89వ సంకీర్తన 2వ చరణం 3వ చరణం నేను చదువుతున్నాను. సామ్ నెంబర్ 89 verses 2 and 3. కృప నిత్యము స్థాపింపబడిననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకుందువనియు నేను అనుకొనుచున్నాను. 3వ చరణం. నేను ఏర్పరచుకుని వానితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరిచేదను. దేవుని సేవకులారా, నిత్యము నీ సంతానమును స్థిరపరుస్తానని యేసయ్య చెప్తున్నాడు. దేవుని సేవకులైన మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ భౌతిక సంబంధమైన బిడ్డలేరా, ఆత్మ సంబంధమైన బిడ్డలు ఎంతమంది కంటే అందరూ నీ సంతానమే. స్తోత్రం చెప్పండి. నా సేవకుడైన అబ్రహాము సంతానమా అని సంబోధిస్తున్న దేవుడే మాట్లాడుతున్నాడు. తరతరములకు నీ సింహాసనమును స్థాపించేదను అని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. యేసు ప్రభువు నిన్ను సేవకు పిలిచింది. భయపడ్డాను కాదు. క్లిష్ట సమయంలో ఉన్నాం, గడ్డు సమయంలోనే ఉన్నాం, కష్టతరంలోనే ఉన్నాం. ఏమవుతుందో తెలియదు. ఏమైనా పోయినా పర్వాలేదు ప్రభువా, నీ కొరకు నేను రక్తమైన చిందిస్తాను, ప్రాణమైన పెడతాను, నా కుటుంబాన్ని నీకు అర్పిస్తాను, కానీ నీ పని నేను మానను. ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం. యేసయ్య కొరకు నమ్మకంగా బ్రతుకుదాం. మన వారిని ప్రభు కొరకు సంపాదిస్తాం, బయట వారిని సంపాదిస్తాం. అధ్యక్షుల వారికి సమయం అప్పగిస్తున్నాను. వారి ప్రార్థనలు